నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ. నేను ప్రియాంక. భారతదేశంలో మహిళలు న్యాయరంగంలోకి రావటం, ఉన్నత పదవుల్లోకి ఎదగటం ఈ రోజు మనకు సాధారణంగా అనిపించవచ్చు. కానీ కొన్ని దశాబ్దాల క్రితం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేది. అలాంటి సమయంలో ఎన్నో అడ్డంకులను దాటుకొని భారత న్యాయ వ్యవస్థలో తనకంటూ ఒక చరిత్ర సృష్టించిన మహిళ జస్టిస్ లీలా సేథ్. ఆమె కేవలం ఒక న్యాయమూర్తి మాత్రమే కాదు, మహిళలకు సమాన హక్కులు ఉండాలని, ప్రతి వ్యక్తికి గౌరవంగా జీవించే హక్కు ఉందని నమ్మిన న్యాయవాది, సంస్కరణవాది. 1930లో లక్నోలో జన్మించిన లీలా సేథ్ చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయారు. కుటుంబ పరిస్థితులు సులభంగా లేకపోయినా ఆమె చదువును కొనసాగించారు. పెళ్లి తర్వాత భర్తతో కలిసి లండన్ వెళ్లిన సమయంలో న్యాయశాస్త్రం చదవాలని నిర్ణయించుకున్నారు. అప్పట్లో చిన్నపిల్ల ఉన్న తల్లిగా న్యాయ విద్యను అభ్యసించడం అంత సులభమైన విషయం కాదు. కానీ ఆమె వెనక్కి తగ్గలేదు. 1958లో లండన్ బార్ పరీక్షలో అగ్రస్థానంలో నిలిచిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత భారత్కు తిరిగి వచ్చి న్యాయవాదిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆమె ఎదుగుదల అక్కడితో ఆగలేదు. 1978లో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులై ఢిల్లీ హైకోర్టులో తొలి మహిళా న్యాయమూర్తిగా మరో చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత 1991లో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి భారతదేశంలోని ఒక రాష్ట్ర హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నిలిచారు. అంటే ఒక మహిళ న్యాయవాదిగా ప్రారంభించి హైకోర్టు న్యాయమూర్తిగా ఎదిగి చివరకు అదే న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థాయిల్లో ఒకటైన చీఫ్ జస్టిస్ పదవిని అధిరోహించడం ఆ కాలంలో ఎంతో మంది మహిళలకు ఒక మార్గాన్ని తెరిచింది. కానీ లీలా సేథ్ ప్రత్యేకత ఆమె పదవుల్లోనే లేదు. న్యాయాన్ని సమాజంలో నిజమైన మార్పుకు సాధనంగా ఎలా ఉపయోగించాలన్నదే ఆమె ఆలోచనల్లో ముఖ్యమైన అంశం. ముఖ్యంగా మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు రావడానికి ఆమె చేసిన కృషి ఎంతో కీలకమైంది. లా కమిషన్ ఆఫ్ ఇండియాలో సభ్యురాలిగా పనిచేసిన సమయంలో హిందూ వారసత్వ చట్టంలో మార్పుల కోసం ఆమె కృషి చేశారు. ఈ మార్పుల వల్ల ఉమ్మడి కుటుంబ ఆస్తిలో కుమార్తెలకు కూడా కుమారులతో సమానమైన హక్కులు కల్పించే దిశగా చట్టం మారింది. ఒక అమ్మాయి పుట్టిందంటే ఆమెకు కుటుంబ ఆస్తిలో హక్కు ఉండకూడదనే పాత ఆలోచనకు ఇది చట్టపరమైన సవాల్. అందుకే లీలా సేథ్ పేరు భారతదేశంలో మహిళల ఆస్తి హక్కుల చరిత్రతో కూడా ముడిపడి ఉంటుంది. ఇక 2012 ఢిల్లీ సామూహిక అత్యాచారం ఘటన తర్వాత దేశవ్యాప్తంగా మహిళల భద్రత, అత్యాచార చట్టాలపై తీవ్ర చర్చ మొదలైంది. అప్పటి జస్టిస్ జేఎస్ వర్మ కమిటీలో లీలా సేథ్ కూడా సభ్యురాలిగా ఉన్నారు. ఈ కమిటీ భారతదేశంలోని లైంగిక హింసకు సంబంధించిన చట్టాలను బలోపేతం చేయడానికి కీలకమైన సిఫార్సులు చేసింది. మహిళలపై లైంగిక నేరాలను కేవలం ఒక వ్యక్తిపై జరిగిన నేరంగా కాకుండా సమాజంలో మహిళల భద్రత, గౌరవం, సమానత్వానికి సంబంధించిన పెద్ద సమస్యగా చూడాల్సిన అవసరాన్ని ఈ చర్చ ముందుకు తీసుకొచ్చింది. లీలా సేథ్ వ్యక్తిగత జీవితంలో కూడా సమాజానికి ఒక బలమైన సందేశాన్ని ఇచ్చిన సంఘటన ఉంది. ఆమె కుమారుడు ప్రముఖ రచయిత విక్రమ్ సేథ్ తన లైంగికత గురించి బహిరంగంగా మాట్లాడినప్పుడు సమాజంలో ఉన్న వివక్షకు వ్యతిరేకంగా లీలా సేథ్ తన కుమారుడికి అండగా నిలిచారు. సెక్షన్ 377 విషయంలో కూడా ఆమె LGBTQ వ్యక్తుల హక్కుల కోసం బహిరంగంగా మాట్లాడారు. ఒక తల్లి తన కుమారుడి వ్యక్తిగత జీవితాన్ని సమాజపు తీర్పుల కంటే మానవ గౌరవం, హక్కుల కోణంలో చూడటం అప్పట్లో చాలా ధైర్యమైన విషయం. నా కొడుకు నేరస్తుడు కాదు అనే ఆమె వైఖరి సమాజంలో తీవ్ర చర్చకు కారణమైంది. ఇక్కడే లీలా సేథ్ ప్రయాణం మనకు ఒక ముఖ్యమైన విషయం చెబుతోంది. న్యాయమూర్తిగా కోర్టులో చట్టాన్ని అమలు చేయటం ఒక భాగం మాత్రమే. కానీ న్యాయ వ్యవస్థలో ఉన్న వ్యక్తి సమాజంలోని అసమానతలను అర్థం చేసుకొని బలహీన వర్గాల హక్కుల గురించి ఆలోచించినప్పుడు ఆ ప్రభావం కోర్టు గోడలు దాటి బయటకు వెళ్తుంది. మహిళల హక్కులు కావచ్చు, ఆస్తిలో సమానత్వం కావచ్చు, లైంగిక హింసకు వ్యతిరేకంగా చట్టపరమైన సంస్కరణలు కావచ్చు, LGBTQ వ్యక్తుల గౌరవం కావచ్చు. లీలా సేథ్ తన జీవితంలోని వివిధ దశల్లో ఈ అంశాలపై తన స్వరాన్ని వినిపించారు. ఆమె జీవితంలో మరో ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఆమె తన అనుభవాలను తన ఆత్మకథ ఆన్ బ్యాలెన్స్ లో నమోదు చేయటం. ఒక మహిళగా, తల్లిగా, న్యాయవాదిగా, న్యాయమూర్తిగా ఎదుర్కొన్న సవాళ్లు, కుటుంబం, వృత్తి మధ్య సమతుల్యత కోసం చేసిన ప్రయత్నాలు ఆమె జీవిత కథలో కనిపిస్తాయి. అందుకే లీలా సేథ్ కథ కేవలం ఒక న్యాయమూర్తి బయోగ్రఫీ కాదు, ఒక మహిళ తనకు ఎదురైన పరిమితులను ఎలా అధిగమించింది, తర్వాతి తరాల మహిళలకు మరిన్ని అవకాశాలు కల్పించే మార్గాన్ని ఎలా నిర్మించిందనేదే కథ. 2017లో 86 ఏళ్ల వయసులో లీలా సేథ్ మరణించారు. మరణానంతరం కూడా తన భౌతిక కాయాన్ని
వైద్య పరీక్షల కోసం దానం చేసి ఆదర్శప్రాయంగా నిలిచారు. కానీ ఆమె పేరు భారత న్యాయ చరిత్రలో ఇప్పటికీ ప్రత్యేకంగానే నిలిచిపోతుంది. ఎందుకంటే ఆమె మొదటిసారి ఎన్నో తలుపులు తెరిచిన మహిళ, ఇంగ్లాండ్ బార్ పరీక్షలో అగ్రస్థానంలో నిలిచిన తొలి మహిళ, ఢిల్లీ హైకోర్టులో తొలి మహిళా న్యాయమూర్తి, ఒక రాష్ట్ర హైకోర్టుకు తొలి మహిళా చీఫ్ జస్టిస్. ఇవన్నీ ఆమె సాధించిన చారిత్రక మైలురాళ్లు. కానీ ఆమె అసలు వారసత్వం పదవుల్లో కాదు. చట్టం అనేది కేవలం పుస్తకాలలో ఉండే నిబంధన కాదు, మనుషుల జీవితాలను సమానంగా గౌరవంగా మార్చడానికి ఉపయోగపడే సాధనం అనే ఆలోచనలో ఉంది. అందుకే జస్టిస్ లీలా సేథ్ జీవితాన్ని గుర్తు చేసుకోవడం అంటే ఒక మహిళ సాధించిన విజయాలను మాత్రమే గుర్తు చేసుకోవడం కాదు, మన సమాజంలో ఒకప్పుడు అసాధ్యంగా కనిపించిన విషయాలు ఎవరో ఒకరు ముందడుగు వేసిన తర్వాతే సాధ్యమవుతాయని గుర్తు చేసుకోవడం. ఆమె వేసిన అడుగుల వల్ల తర్వాతి తరాల మహిళలకు న్యాయ రంగంలోకి రావడానికి, ఉన్నత పదవులను అందుకోవడానికి మరింత ధైర్యం వచ్చింది. మహిళలకు సమాన హక్కులు, ప్రతి వ్యక్తికి గౌరవం, చట్టం ముందు సమానత్వం, ఇవే లీలా సేథ్ జీవితానికి అసలు అర్థం. అందుకే ఆమె పేరు ఒక చరిత్ర పుటలో ముగిసిపోయిన పేరు కాదు, భారత న్యాయ వ్యవస్థలో మార్పు కోరుకునే ప్రతి తరానికి ఒక స్ఫూర్తిగా మిగిలిపోయిన పేరు.